తెలుగుదేశం పార్టీ పి గన్నవరం అభ్యర్థి మహాసేన రాజేష్ని మార్చేస్తుందా? అది బీజేపీకి ఆఫర్ చేసింది. అది ఒక ఆస్పెక్ట్. అక్కడ ఒక ఇదైతే ఇప్పుడు తెలుగుదేశం గెజిట్ అయినటువంటి ఆంధ్రజ్యోతి రాసినటువంటి వార్త పలు కీలక స్థానాల అభ్యర్థుల ఖరారు మీద టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టి సారించారు. సర్వేలు పార్టీ నేతల శ్రేణులు మనోభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఆశావాళ్ళకి నచ్చజెప్పి మరి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అదే జగన్ అయితే చేయట్లేదని చెప్తారనమాట. జగన్ చేస్తే బూతు, ఇక్కడ చేస్తే నీతి. తాజాగా రాజమహేంద్రవరం లోక్సభ స్థానం పరిధిలోని గోపాలపురం ఎస్సీ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిని మార్చనున్నారు. ఇప్పటివరకు ఈ నియోజకవర్గానికి పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న మద్దిపాటి వెంకటరాజు అభ్యర్థిత్వం పార్టీ శ్రేణుల్లో భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. దీంతో అధినాయకత్వం ఇటీవలే సర్వేలు చేయించింది. మంగళవారం ఆ నియోజకవర్గ నేతలకు చంద్రబాబు ఇక్కడ ఉండవల్లి నివాసానికి పిలిపించి మాట్లాడారు. వెంకటరాజుకి అవకాశం ఇవ్వలేకపోతున్నాం ఆయన సూచనప్రాయంగా చెప్పినట్టు సమాచారం. ఆయనకు అవకాశం ఇచ్చాం కానీ ఆయన అందరినీ కలుపుకు వెళ్ళలేకపోయారు. అందువల్ల అక్కడ మార్పు చేయాలని నిర్ణయించామని ఆయన వాళ్ళతో చెప్పారు. అక్కడ మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అయితే అక్కడ విజయావకాశాలు బాగుంటాయని టీడీపీ అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం. ఆ నియోజకవర్గంలో వైసీపీ తరఫున హోంమంత్రి తానేటి వెంట పోటీ చేస్తున్నారు. ఈ సమావేశానికి వెంకటరాజు, జెడ్పీ మాజీ చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు మండల పార్టీ అధ్యక్షులను పిలిపించారు. ఇదే లోక్సభ స్థానం పరిధిలోని కొవ్వూరు నియోజకవర్గ నేతలతో కూడా చంద్రబాబు మంత్రాలు జరిపారు. గోపాలపురం మాజీ ఎమ్మెల్యే ముప్పిడిని తమ వద్ద పోటీ చేయించాలని వాళ్ళు కోరారు. వీలు కాని పక్షంలో కొత్త అభ్యర్థికి ఎవరికి అవకాశం ఇచ్చినా గెలిపించుకుని తీసుకొస్తామని చెప్పారు. 2-3 పేర్ల మీద టీడీపీ అధిష్టానం ఇక్కడ పరిశీలన జరుపుతోంది. తాజాగా మాజీ మంత్రి జవహర్ ఇక్కడ రేసు నుంచి వైదొలిగినట్టే కనిపిస్తోంది. తాజాగా పరిశీలిస్తున్న 3 పేర్లలో ఆయన కుమారుడి పేరు కూడా ఉంది. 1-2 రోజుల్లో నిర్ణయం జరిగే అవకాశం ఉంది. మరోవైపు నెల్లూరు జిల్లా వెంకటగిరి స్థానంలో మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కుమార్తె సాయి లక్ష్మీప్రియకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించినట్టు చెప్తున్నారు. కురుగొండ్ల వియ్యంకుడు గంగాప్రసాద్కి ఆయన మంగళవారం ఉండవల్లి పిలిపించి మాట్లాడారు. తర్వాత సాయి లక్ష్మీప్రియ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. అన్నమయ్య జిల్లా రాజంపేట నేత బత్యాల చెంగలరాయలు చంద్రబాబుతో సమావేశమై టికెట్ మీద చర్చించారు. ప్రకాశం జిల్లా దర్శి స్థానానికి మాజీ మంత్రి సిద్ధారాఘవరావుతో పాటు ఆయన కోడలి పేరు కూడా పరిశీలనలో ఉంది. అనంతపురం అర్బన్ టికెట్ మీద కసరత్తు కొనసాగుతుంది. మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి, పెండ్యాల శ్రీలత పేర్లు ఇక్కడ పరిశీలనలో ఉన్నట్టు చెప్తున్నారు. అట్లాగే పుటపర్తి సీటు కోసం సుబ్రహ్మణ్యం, వేణుగోపాల్, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కోడలి పేర్లు పరిశీలనలో ఉన్నాయి.